Hi, hello, namaste, adab. Welcome to KitchenMasters with me, Swapna Vaitla. ఈరోజు మనం చేస్తున్న బేబీ ఫుడ్ యాపిల్ పుడింగ్. పిల్లలకి చాలా మంచిది, రోజుకి కొంచెమైనా యాపిల్ పెట్టడం మంచిది. అయితే వాళ్ళకి రెగ్యులర్గా ఇచ్చినట్టు యాపిల్ని ఉడకబెట్టి ఇవ్వడం కాకుండా పుడింగ్ లాగా చేసిస్తే కూడా బాగుంటుంది. చిన్నపిల్లలే కదా, వాళ్ళకి టేస్ట్ ఏం తెలుస్తుంది అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు అండి. చిన్నపిల్లలకి కూడా వాళ్ళకి డిఫరెంట్ టేస్ట్లు తెలుస్తూ ఉంటాయి అండ్ మనం ముందు నుండి పెడుతూ ఉంటే వాళ్ళకి అలవాటు కూడా అవుతాయి. మరి యాపిల్ పుడింగ్ చేసుకోవడానికి మనకి యాపిల్ కావాలి. అలాగే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడయ్యే లోపల మనం యాపిల్ని గ్రేట్ చేసుకోవాలి. ప్యాన్ తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని, చిన్నపిల్లలు కాబట్టి కొంచెం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పెడితే మంచిది. సో ఫస్ట్ మనం యాపిల్ని గ్రేట్ చేసుకోవాలి. మనం చేస్తుంది చిన్న పిల్లలు కాబట్టి 6 months to 8 months బేబీస్కి కొంచెం ఒక పీస్ యాపిల్ సరిపోతుంది. ఇందులో ఎక్కడైనా తొక్క వస్తే, ఆ స్కిన్ వస్తే తీసేయండి. ఇందులో ఎక్కడైనా కొంచెం మీకు స్కిన్ కనిపిస్తే ఆ స్కిన్ తీసేయండి. లేదంటే ముందే స్కిన్ని పీల్ చేసుకొని గ్రేట్ చేసుకున్నా కూడా ఓకే. సో ఇలా యాపిల్ గ్రేట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ ప్యాన్లో మనం వెన్న వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వెన్న నెయ్యి పిల్లలకి చాలా మంచిది. కొంచెం బటర్ వేడైన తర్వాత మనం గ్రేట్ చేసుకున్న యాపిల్ని ఇందులో వేసుకోవాలి. యాపిల్ని బటర్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. యాపిల్ వేగుతుంటే మంచి సువాసన వస్తుంది. యాపిల్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బటర్ రిలీజ్ అయ్యేంత వరకు యాపిల్ని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి యాపిల్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పాలు పోసుకోవాలి. పాలల్లో మొత్తం యాపిల్ చక్కగా ఉడకాలి. యాపిల్ ఉడుకుతున్నప్పుడే ఇందులో కొంచెం బ్రెడ్ క్రమ్స్, ఇలా కలుపుతూనే మనం దీన్ని మొత్తం పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చిన్నపిల్లలు కదా, ఉండలుగా ఉంటే వాళ్ళు తినలేరు కాబట్టి మొత్తం దగ్గరికి వచ్చేలాగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇంట్లో బటర్ ఉంటే బటర్ వేయండి, లేకపోతే నెయ్యి వేసుకున్నా కూడా ఓకే. కన్సిస్టెన్సీ చూసుకోవాలి. మరి చిన్న పిల్లలు అయితే కొంచెం ఇలా థిక్గా ఉంటే తినడం కష్టం కాబట్టి కొంచెం పాలైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత పిల్లలకి మన వేళ్ళతోనే పెట్టేస్తే వాళ్ళు తినేస్తారు. లేకపోతే చిన్న స్పూన్, ఇలా కాఫీ స్పూన్ ఉంటుంది కదా,
ఇలా కాఫీ స్పూన్తో తీసి పెట్టినా కూడా వాళ్ళు మంచిగా చక్కగా తింటారు. ఇంకా కొంచెం పెద్దగా అయిన తర్వాత 10 నెలలు 11 నెలలు 1 ఇయర్ వచ్చిన పిల్లలకైతే ఇందులో కొంచెం బాదం పౌడర్ యాడ్ చేస్తే కూడా మంచిది. ఒక్కసారి 1 ఇయర్ వచ్చిన తర్వాత పిల్లలకి రోజు బాదంని నైట్ నానబెట్టేసి పొద్దున్న ఆ పలుకుల్ని చిన్నగా కట్ చేసి ఇవ్వండి, లేదా పౌడర్ లాగా చేసైనా ఇందులో అయినా మిక్స్ చేసి ఇవ్వండి. బట్ బాదం తినడం మటుకి పిల్లలకి అలవాటు చేయండి. అయితే పిల్లలకి ఎవరికైనా సరే ఫస్ట్ ఇంకా మేము పాలు అలవాటు చేయలేదు, బయట పాలు లేవు, ఓన్లీ తల్లి పాలే తాగుతుంది అనుకుంటే కనుక వాళ్ళకి నేను పాలు పోసి ఉడకబెట్టుకున్నాను కదా యాపిల్ని, అలాగే నీళ్ళల్లో ఉడకబెట్టుకున్నా ఓకే. నీళ్ళల్లో ఉడకబెట్టేసుకొని కొంతమంది పిల్లలకి ఇంకా ఎవరైనా మీరు బయట పాలు అలవాటు చేయలేదు, ఇప్పుడే 6 months వచ్చింది, మరి బయట పాలు ఎలా ఇవ్వాలి, తల్లి పాలే తాగుతుంది అని అనుకున్నారనుకోండి, అప్పుడు యాపిల్ని చక్కగా నెయ్యిలో అయినా వెన్నెలో అయినా వేయించిన తర్వాత పాలు వేయకుండా నీళ్ళల్లో ఉడకబెట్టండి. నీళ్ళల్లో ఉడకబెట్టి కొంచెం బ్రెడ్ని పౌడర్ చేసేసి వేయండి. లేదా బియ్యం పిండిని వేసుకున్నా సరే, బియ్యం పిండి వేసుకొని కలుపుకున్నా కూడా బాగుంటుంది. లేదా ఉట్టి యాపిల్ని అలా ఉడకబెట్టి ఇచ్చినా కూడా ఓకే. అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో యాపిల్ పుడింగ్ రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసేసుకుందామా. చిన్నపిల్లలు కాబట్టి కొంచెం క్వాంటిటీయే తీసుకుంటారండి, ఎక్కువ క్వాంటిటీ పెట్టకండి, మళ్ళీ వాళ్ళు వామిటింగ్ చేసేసుకుంటారు. కాబట్టి 2-3 సార్లు అయినా సరే కొంచెం మెల్లిగా పిల్లలకి ఫీడ్ చేస్తూ ఉండండి. కొంచెం జారుగా కావాలి అంటే కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని అందులో మిక్స్ చేసి కొంచెం జారుగా పిల్లలకి పెట్టండి. లేదా చేత్తో తీసి వాళ్ళకలా పెట్టండి, స్పూన్తో తినిపించినా కూడా ఓకే. యాపిల్ పుడింగ్ చూసారు కదండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి రెసిపీస్ ఇంకెన్నో చేద్దామండి కిచెన్ మాస్టర్స్లో. మీరు మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పిల్లల కోసం ఏమైనా రెసిపీస్ కావాలి అంటే స్వప్నాని అడగండి, తప్పకుండా మీకోసం చేసి చూపిస్తాను. మరి సరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.